హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మినండి. ఈరోజు కందిపప్పు కొబ్బరికాయ కూరతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావాల్సిన పదార్థాలండి: ఒక కప్పు కందిపప్పు అండి, ఒక అరచిప్ప కొబ్బరి అండి, ఎల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. ముందుగానండి కందిపప్పు నానబెట్టేసుకోవాలండి. కందిపప్పు ఎప్పుడు కూడా అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోవాలండి. ఈ నానబెట్టుకోవడం వల్లండి ఫైటిక్ యాసిడ్ స్థాయిలు తగ్గండి, పోషకాలు శరీరానికండి మెరుగ్గా అందుతాయండి. నానబెట్టిన పప్పు మృదుగా రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి పదండి. ఇదిగోండి బండి పెట్టుకున్నామండి, నూనె పెట్టుకున్నామండి. ముందు పప్పునండి కుక్కర్లో ఒక 5 విజిల్లు వచ్చే వరకునండి ఉడకబెట్టేసుకోవాలండి. 5 విజిల్లు వచ్చేసాక ఉడకబెట్టేసుకొని ఇదిగోండి పప్పు ఉడకబెట్టేసానండి. నూనె వేడెక్కిందండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పోపు దినుసులు కూడా వేసుకోవచ్చండి. అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అవన్నీ నేను వేయడం లేదండి. ఎండుమిరపకాయ అండి, కొద్దిగా కరివేపాకు అండి, స్పూన్ అండి పసుపు అండి, ఇదిగోండి ఎల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి. ఈ పేస్ట్ వేసుకుంటాం వల్ల అండి మరింత రుచి వస్తుందండి. ఈ పేస్ట్ అండి కూరకి రుచి అండి. ఈ కందిపప్పు కొబ్బరికాయ కూర చాలా బాగుంటుందండి. తినే కొద్ది కూడా తినాలనిపిస్తుందండి. ఇదిగోండి వేగిపోయిందండి. ఇప్పుడు పప్పు వేసుకుందామండి. చాలామంది శనగపప్పు కొబ్బరికాయ వండుకుంటారండి, కానీ శనగపప్పు అందరూ తినలేరండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా అండి. ఒకసారి కందిపప్పు కొబ్బరి వండి చూడండి. ఇదిగోండి కందిపప్పు ఉడకబెట్టేసుకున్నాం కదండి, ఇక కందిపప్పు వేసేసుకుంటున్నామండి. ఇదిగోండి ఇదిగోండి కొద్దిగా ఇందులో కారం వేస్తున్నానండి, ఉప్పు సరిపడగానండి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి చాలా బాగుంటుందండి. కొబ్బరిలో ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి. కొబ్బరి వేసిన వాళ్ళని ఎక్కువసేపు ఏమి ఉడకబెట్టుకోక్కర్లేదండి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి.
ఇది పలసకన్నా వండుకోవచ్చండి, చిక్కగాన్న చేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. మూత పెట్టుకుందామండి. ఇది చాలా తొందరగా అయిపోద్దండి. కందిపప్పు కూడా అందరికీ పడేయమోనండి. ఇది పలసగా చేసుకుంటే అండి చాలా బాగుంటుందండి. ఇప్పుడండి పాతకాలంలో ఆడవారు చాలా కష్టాలు అనుభవించేవారండి. వారి జీవితం ఇల్లు కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉండేదండి. పూర్వం ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికేవారండి. అప్పట్లో వేసుకోవడానికి చెప్పులు కూడా పెద్ద ఉండేవి కాదండి. సంవత్సరానికి కొత్త బట్టలు కొంటే అండి ఎంతో ఆనందపడేవాళ్ళం అండి. సినిమాకి వెళ్తే అండి ఎంతో సంతోషంగా ఉండేది. స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు కూడా ఉండేవి కాదండి. బియ్యం సంచులు, సేదు సంచులు పుట్టించేవారండి. ఆ సంచులతోటే పుస్తకాలు పెట్టుకొని వెళ్ళవలసి వచ్చేదండి. భుజాన సంచి తగిలించుకొని వెళ్ళేవాళ్ళం అండి. అప్పట్లో రోడ్డు సదుపాయాలు కూడా ఉండే కాదండి. మట్టి రోడ్లు, వర్షం వస్తే అండి కాళ్ళ నిండా మట్టి అండి, బూట్లలో కాళ్ళకు అంటూ పోయాయండి. అలాంటి సమస్యల నుంచి అండి మనం బయటకు వచ్చామండి. 40 సంవత్సరాల క్రితం అయితే అండి పెన్నులు కూడా ఉండే కాదండి. పాలీ పెన్నులు ఉండేయండి. పాలీలు పాడైపోయాయండి. ఇంక పెన్నులే ఉండేయండి. అవి అస్తమానం ఇంక కూడా అయిపోయేదండి. పెన్నులతో చాలా బాధపడేవాళ్ళం అండి. పాత తరం వాళ్ళు అండి. ఇప్పుడు కొత్త తరం అండి. పాత రోజులతో పోలిస్తే అండి ఇప్పుడు అన్నీ కూడా చాలా మెరుగ్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కూర్చునండి ప్రపంచం మొత్తం నేర్చుకోవచ్చండి. ఇప్పుడు పోటీ ప్రపంచంలో యువత అండి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. క్రమశిక్షణ అనేది ఒక వ్యక్తికి అత్యున్నత శిఖరాలకు చేర్చే నిచ్చెన లాంటిదండి. క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని నావ లాంటిదండి. అది ఎటు వెళ్ళాలో కూడా ఎవరికీ తెలియదండి. పాత రోజుల్లో ఏదన్నా సాధించాలన్నా ఫలితం రావాలన్నా ఓపికగా ఎదురు చూసేవారండి. ఇప్పుడు మాత్రం అవి ఇన్స్టెంట్గా అయిపోవాలనే తొందర ఎక్కువైందండి. దీనివల్ల మానసిక ప్రశాంతత తప్పుతుందండి. జీవితంలో ఏ నిర్ణయం అయినా కాస్త నిదానంగా ఆలోచించి తీసుకోండి. ఓర్పు సహనం అనేది నేటి కాలానికి చాలా అవసరం అండి. అప్పట్లో సంపాదన తక్కువైనా అందులో దాచుకునేవాళ్ళం అండి. అప్పు చేయడానికి భయపడేవారండి. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 100 సార్లు ఆలోచించేవారండి. కాలం మారింది కాబట్టి కాలం పాటు మనము మారాలండి. అందులో తప్పేమీ లేదు. బండి చక్రం ఎంత వేగంగా తిరిగినా అది భూమిని తాగుతూనే సాగాలండి. మన మూలాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. పప్పు ఉడికిపోయిందండి. కూర గుమగుమలు ఆడిపోతుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేద్దామండి. కందిపప్పు కొబ్బరి రెడీ అండి. నా వీడియోకి సపోర్ట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.